నమస్కారం. ముందుగా రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ ప్రాజెక్టులు, అనేక పథకాల కొరకు రాష్ట్రంలో ఉన్నటువంటి పార్లమెంటు సభ్యులు రాష్ట్ర మంత్రులతో సమన్వయం చేసుకుని రాష్ట్రానికి సంబంధించిన ప్రాజెక్టుల సాధనకు కృషి చేయడానికి కమిటీని నియమించారు. దానికి ప్రత్యేకంగా ఆయన ముందు చూపుకు ధన్యవాదాలు తెలియజేస్తూ, విశాఖపట్నం స్టీల్ ప్లాంటు అంశంలో తప్పుడు ప్రకటనల్ని తెరదించాలని చెప్పి రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. అయ్యా, గత ప్రభుత్వం 22 సార్లు ప్రధానమంత్రిని కలిసి ఏ ఒక్కసారి కూడా విశాఖ ఉక్కును కాపాడమని చెప్పి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రస్తుతమే కేంద్ర మంత్రుల దగ్గర కానీ ప్రధానమంత్రి దగ్గర కానీ తీసుకురాలేదు. మీ మీద విశ్వాసంతో కూటమి ప్రభుత్వాన్ని అత్యధిక మెజారిటీతో ఈ ప్రాంత ప్రజలు కానీ ఉత్తరాంధ్ర జిల్లాల్లో కానీ రాష్ట్ర ప్రజానీకం కానీ పూర్తి విశ్వాసంతో మిమ్మల్ని గెలిపించడం జరిగింది. 45 రోజులు దాటుతున్న ఈరోజు వరకు కూడా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో ఒక్క అంశం కూడా మెరుగుదల కనిపించలేదు. 28,000 కోట్ల రూపాయల టర్నోవర్, 600 కోట్ల రూపాయలు నికర లాభాలు, నెట్ ప్రాఫిట్లో ఉన్నటువంటి కోవిడ్ అత్యంత ప్రమాదకరంగా ఉన్నప్పుడు లాభాల్లో నడిచినటువంటి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని కోవిడ్లో మన రాష్ట్రంతో పాటు ఇతర రాష్ట్రాల్లో కూడా ప్రాణవాయువు 1000 టన్నుల మెడికల్ ఆక్సిజన్ని సరఫరా చేసినటువంటి విశాఖపట్నం స్టీల్ ప్లాంటు ప్రస్తుత పరిస్థితి ఈ 3.5 ఏళ్లలో 4,000 కోట్ల పైన నష్టాల వైపు వెళ్ళిపోయి రా మెటీరియల్ నిలుపుదల చేసి ఉత్పత్తిని తీయకుండా చేసి అనేక వేల కోట్లతో నిర్మించినటువంటి పరిశ్రమలో ఉన్నటువంటి అనేక విభాగాలని, యంత్రాలని అర్ధాంతరంగా ఆపేయడంతో సీసోర్లో ఉన్న ప్లాంట్ ఇది తుప్పు పట్టే పరిస్థితి ఏర్పడింది. అనేక రకాలుగా ఈ పరిశ్రమని మట్టు పెట్టాలి, దెబ్బతీయాలని చెప్పి కేంద్రం పన్నిన కుట్రలో ఇక్కడ ఉన్నటువంటి ఆనాడు ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం నిమ్మక నీరెత్తినట్టు వ్యవహరించడంతో ఈ పరిశ్రమ అత్యంత ప్రమాదకరమైన స్థాయికి దిగజారిపోయింది. ఈ పరిస్థితిలో ఈ రోజున్న పరిస్థితి అయితే కేవలం 1-2-3 రోజులకు మాత్రమే కోకింగ్ కోల్ కానీ, విదేశీ కోకింగ్ కోల్ కానీ, రా మెటీరియల్స్, ఐరన్ ఓర్ కూడా అందుబాటులో లేని పరిస్థితి. అన్నీ కూడా నిండుకొని హ్యాండ్ టు మౌత్తో ఈవేళ ఆక్రాంతంలో ఈ స్టీల్ ప్లాంట్ ఉంది. సుమారు 2 నెలల క్రితం ఎలక్షన్ ముందు మీరు విశాఖ ఉక్కుని త్యాగాలు, పోరాటాలు, బలిదానాల ద్వారా ఏర్పడిన పరిశ్రమ ఈ పరిశ్రమను కాపాడుకోవడం మనకెంతైనా ఆవశ్యకత ఉంది. ఈ పరిశ్రమను కాపాడుకుందామని చెప్పి పెద్ద మనసుతో మీరు హామీ ఇచ్చారు. ఆ హామీ మేరకు గాజువాకలో పల్లా శ్రీనివాస్ గారిని అత్యధిక మెజారిటీ, ఈ రాష్ట్రంలోనే 95,000 ఓట్ల మెజారిటీతో గెలిపించడం జరిగింది. అలాగే ఈ విశాఖ నగరంలో ఉన్నటువంటి ఎంపీ గారిని, భరత్ గారిని 5 లక్షల మెజారిటీ పైన ఇవ్వడం జరిగింది. అలాగే రాష్ట్ర ప్రజలందరూ కూడా మిమ్మల్ని పూర్తిగా విశ్వసిస్తున్నారు. ఈరోజు కూడా ఈ ప్లాంట్ బతకాలన్నా బయటపడాలన్నా మీ వల్లే జరుగుతుందని చెప్పి అందరూ పూర్తి విశ్వాసంతో ఉన్నారు. ఈ పరిస్థితుల్లో ఈరోజు వరకు కేంద్ర మంత్రి వచ్చి సుమారు వారం రోజులు దాటింది, 10 రోజులు అవుతుంది. ఈరోజు వరకు ఆయన ప్రకటన చేశారు, ఇది పూర్తి స్థాయిలో దీన్ని ఆపడానికి కేంద్ర ప్రభుత్వం ప్రధానితో మాట్లాడాలి. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, అనువైన పరిస్థితులు అన్నీ ఉన్నాయి. ఈ పరిశ్రమ ప్రభుత్వ రంగంలో కొనసాగాలనంటే ప్రధాని దృష్టికి తీసుకెళ్తానని చెప్పి రేపటి నుంచే మీకు పూర్తి స్థాయిలో ఉత్పత్తికి కావాల్సినటువంటి రా మెటీరియల్స్ అన్నీ కూడా ఇటు సెయిల్తో కానీ ఎన్ఎండిసి కూడా ఒకే మంత్రిత్వ శాఖ స్టీల్ మంత్రి ఆధ్వర్యంలోనే ఉన్నాయి, ఆయన కిందనే ఉన్నాయి. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కూడా ఆయనకే రిపోర్ట్ అవుతుంది. కాబట్టి నా కింద ఉన్నటువంటి ఈ డిపార్ట్మెంట్స్తో నేను మాట్లాడి ఆయన పూర్తి స్థాయిలో ఈ పరిశ్రమని నడిపించడానికి కృషి చేస్తానని చెప్పి ఆయన చెప్పడం జరిగింది.
ఈరోజు వరకు ఒక కేజీ కూడా ఎక్కడి నుంచి కూడా వచ్చే పరిస్థితి లేదు. 3 నెలలుగా కాంట్రాక్ట్ కార్మికుల జీతాలు లేవు. నెలకు 1-2 సార్లు ఉద్యోగులకు అధికారులకు జీతాలు ఇన్స్టాల్మెంట్లో ఇచ్చే పరిస్థితి ఉంది. ఈ పరిస్థితిని దిగమింగుకొని ఎన్ని కష్టాలు వచ్చినా 3.5 సంవత్సరాలుగా కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ పాలకులు కానీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం కానీ ఎన్ని ఇబ్బందులు పెట్టినా కనీసం మా గోడు వినిపించుకోకపోయినా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో ఉన్నటువంటి కార్మిక వర్గం కానీ ఈ ప్రాంత ప్రజానీకం కానీ ఇక్కడ ఉన్నటువంటి మేధావులు కానీ అందరూ కూడా ఈ పరిశ్రమ బతకాలి, ఈ పరిశ్రమ ముందు తరాలకు ఉండాలని చెప్పి అందరూ కూడా కొండంత ఆశతో ఎదురు చూస్తున్న తరుణంలో పూర్తి మెజారిటీతో మీరు గెలవడం, కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చి మీరు ప్రధాని కలిసిన మొదటి సందర్భంలోనే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కోసం ప్రకటన చేస్తారని చెప్పి అంత ఆశగా ఎదురు చూసాం. 10 మంది కేంద్ర మంత్రుల్ని కలిసిన మీరు ఉక్కు శాఖ మంత్రిని కలవకపోవడంతో మాకందరూ కూడా ఆవేదన కట్టలు తెంచుకునే పరిస్థితి. అయినా కానీ అందరూ పెద్ద మనసుతో మీరు ఈ బడ్జెట్ తర్వాత విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి పూర్తి స్థాయిలో మీరు ఏదో ఒక మేలైన పరిస్థితిని తీసుకొస్తారని చెప్పి అందరూ ఎదురు చూస్తున్న పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి విశాఖపట్నం స్టీల్ ప్లాంటు పరిస్థితి బాగలేదు కాబట్టి దినదినగండంగా ఉంది. విషవాయువులతో నిండుకున్న పరిశ్రమ, ఎప్పుడు ఏ విభాగంలో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితులు ఇక్కడ ఉన్నాయి. ఉత్పత్తికి కావాల్సినటువంటి రా